హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా యానం. ఇప్పుడే పెద్ద మూవీ చూడడం జరిగింది. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే బాగుంది. అంటే చాలా ఎక్సలెంట్ గా ఉందని చెప్పాలి. మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది రామ్ చరణ్. తన క్యారెక్టర్ లో జీవించేసిండు. పెద్ది అనే క్యారెక్టర్ లో జీవించేసిండు. అటు క్రికెట్ బ్యాక్ డ్రాప్ గురించి గానీ, ఇటు రెజ్లింగ్ గానీ, క్లైమాక్స్ లో వచ్చే రన్నింగ్ గానీ, ఈ ఆ మూడు వేరియేషన్స్ తన యాక్టింగ్ లో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఎక్సలెంట్, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఉమ్, మాట్లాడుకోవాల్సిన ఇంకో క్యారెక్టర్ ఏదన్నా ఉందంటే అది జగపతి బాబు గారి క్యారెక్టర్ అప్పన సూరి. ఆ క్యారెక్టర్ మాత్రం మెయిన్ మూవీకి కోర్ ఎమోషన్ అనేది ఆ క్యారెక్టరే. ఆ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ లో ఇచ్చే ఒక ప్రీ ఇంటర్వెల్ ఎమోషన్ డెప్త్ గాని, అక్కడి నుంచిలో మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. శివరాజ్ కుమార్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ మంచి పవర్ఫుల్ గా ఒక కోచ్ గా, అంటే రెజ్లింగ్ ఎక్కువ సెకండ్ హాఫ్ లో ఉంటుంది ఆ క్యారెక్టర్. అక్కడ దాకా బాగుంది. క్లైమాక్స్ కూడా చాలా ఎమోషనల్ డెప్త్ గా చాలా బాగా తీసుకెళ్లిర్రు. అంటే ప్లస్ పాయింట్స్ మాత్రమే. పైగా మనం మాట్లాడుకోవాల్సింది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. సాంగ్స్ అని సోసోగా ఉన్న ఒక చిక్రీ సాంగ్ ఒకటే బాగుంది స్క్రీన్ మీద. మిగిలిన సాంగ్స్ అన్ని సోసోగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటే కొన్ని సీన్స్ నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ అయినాయి. అక్కడ ఎమోషన్ చాలా, అక్కడ ఉండే యాక్టర్స్ రామ్ చరణ్ గాని, జగత్ బాబు గాని, శివరాజ్ కుమార్ గాని, వీళ్ళ క్యారెక్టర్ లో ఉండే ఆ పర్ఫార్మెన్స్ తోటి, ఆ బీజిఎం తోటి ఆ సీన్స్ అన్నిటి నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయినాయి. అంతే మూవీ. మనం ఈ క్యారెక్టర్స్ వరకు వీళ్ళ కోసం నేను మూవీకి వెళ్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ గా నచ్చుతాయి. లేదు నాకు స్టోరీ పాయింట్ కావాలి, ఇంకేదైనా కొత్తగా ఉండాలంటే కొత్తగా ఏం లేదు. మన డైరెక్టర్ బుచ్చిబాబు సన రొటీన్ పాయింట్ నే తీసుకొని చాలా వరకు రొటీన్ గా లాగేసిండు. ఈ ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, లాస్ట్ 40 మినిట్స్ అనేది మూవీకి సోల్. ఆ సోల్ కూడా బతికింది అని చెప్పడానికి కారణం కూడా రామ్ చరణ్. తన యాక్టింగ్ తోటి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిండు మూవీ. అంతే. రామ్ చరణ్ ఫ్యాన్స్ కి మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది. జనరల్ ఆడియన్స్ కి ఓకే పర్లేదు, మూవీ బాగుంది ఫర్ రామ్ చరణ్ కోసం అని. గేమ్ చేంజర్ అంత లేదు దారుణంగా, ఆచార్య అంత దారుణం అయితే కాదు. ఓవరాల్ గా అయితే గుడ్ టు వాచ్ ఇన్ థియేటర్. బాగుంది. మీరు మూవీ చూసారా? మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ సినిమా యానం.